మిత్రులారా, సిఎస్ఓ తెలుగు ఛానల్కి స్వాగతం. మిత్రులారా, మన జీవితంలో ఒక దశ ఉంటుంది. ఉదయం లేచి పనికి వెళ్ళటం, బాధ్యతలు, ఒత్తిళ్ళు ఇవన్నీ ఒకరోజు ఆగిపోతాయి. అదే రిటైర్మెంట్. కానీ రిటైర్మెంట్ అంటే నిజంగా విశ్రాంతి జీవితం లేదా కొత్త సవాళ్ళు మొదల. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగి జీవితం ఎలా ఉంటుంది, వారు ఎదుర్కొనే సమస్యలు మరియు హ్యాపీగా ఎలా జీవించాలి అన్నిటినీ క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్. రిటైర్డ్ ఉద్యోగి అంటే ఏళ్ల తరబడి కష్టపడి పనిచేసి తన సేవలు పూర్తిగా అయిన తర్వాత విశ్రాంతి దశలోకి వచ్చిన ఒక వ్యక్తి. ఒక ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ను ఊహించండి. రోజు వందల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాడు. ఒక టీచర్ను ఊహించండి. వేల మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాడు. అలాంటి వ్యక్తులు ఒక రోజు రిటైర్డ్ అవుతారు. అప్పుడు వాళ్ళ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. మనం బయట నుంచి చూస్తే వాళ్ళు ఇప్పుడు ఫ్రీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు అనుకుంటాం. కానీ అది వాస్తవం కొంచెం వేరేలా ఉంటుంది. ఫస్ట్ వన్, ఖాళీగా ఉండటం. రోజు బిజీగా ఉండే వ్యక్తి ఒక్కసారిగా ఖాళీగా ఉంటే మనసు బాగా బోర్ ఫీల్ అవుతుంది. సెకండ్ వన్, ఆదాయం తగ్గిపోవటం. జీతం ఆగిపోతుంది, పెన్షన్ మాత్రమే వస్తుంది, ఖర్చులు మాత్రం తగ్గవు. థర్డ్ వన్, గౌరవం తగ్గిన భావన. ఉద్యోగంలో ఉన్నప్పుడు అందరూ గౌరవిస్తారు. రిటైర్మెంట్ తర్వాత ఆ గౌరవం తగ్గినట్టు అనిపిస్తుంది. ఫోర్త్ వన్, ఆరోగ్య సమస్యలు. వయసు పెరిగే కొద్దీ షుగర్, బీపీ, జాయింట్ పెయిన్స్ లాంటివి వస్తాయి. ఫిఫ్త్ వన్, ఒంటరితనం. పిల్లలు తమ పనుల్లో బిజీ, ఫ్రెండ్స్ దూరం, అప్పుడు ఒంటరి అనిపిస్తుంది. ఈ పరిస్థితి చాలా మందికి కనిపించని బాధగా ఉంటుంది. ఒక రిటైర్డ్ ఉద్యోగి మనసులో ఏముంటుందో తెలుసా? నేను ఎన్నో సంవత్సరాలు పనిచేశాను, ఇప్పుడు ఎవరికి అవసరం లేనట్టుంది. ఈ భావన చాలా ప్రమాదకరం. కానీ అది నిజం కాదు. కుటుంబానికి, సమాజానికి, అనుభవానికి వాళ్ళు చాలా విలువైన వారు. ఇప్పుడు ముఖ్యమైన విషయం, రిటైర్మెంట్ తర్వాత ఎలా హ్యాపీగా జీవించాలి? రోజు షెడ్యూల్ పెట్టుకోండి. ఉదయం లేసే టైం, వాకింగ్ టైం, పుస్తకాలు చదవడం, డే ప్లాన్స్ ఉండాలి. ఆరోగ్యంపై దృష్టి. రోజు 30 నిమిషాలు వాకింగ్, మంచి ఆహారం, రెగ్యులర్ చెకప్. హాబీస్ పెంచుకోండి. గార్డెనింగ్, పాటలు, కథలు మొదలైనవి. మనవాళ్ళతో ఆడుకోవటం, పిల్లలతో మాట్లాడడం, ఇది నిజమైన ఆనందం. కొత్తగా నేర్చుకోవడం, మొబైల్ ఉపయోగించడం, సోషల్ మీడియా, చిన్న బిజినెస్, సేవా కార్యక్రమాలు, ఆలయ సేవ, సమాజ సేవ, ఇతరులకు సహాయం, ఇవి
మనసుకు చాలా శాంతినిస్తాయి. మిత్రులారా, రిటైర్మెంట్ అనేది ముగింపు కాదు, అది ఒక కొత్త జీవితం. మన కోసం గడపాల్సిన సమయం. ఉద్యోగం కోసం బ్రతికాం, ఇప్పుడు మన కోసం బ్రతకాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు మిత్రులారా. ముఖ్యంగా ఇది ప్రతి ఉద్యోగి తెలుసుకోవాల్సిన విషయం. ఈ ఒక్క తప్పు చాలా మంది చేస్తారు. రిటైర్మెంట్ తర్వాత ఈ 3 పనులు చేయకపోతే కష్టం. జై హింద్, భారత్ మాతాకి జై.